ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ ప్రభునామంన అందరికీ శుభములు. ఈరోజు 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఏమనంటే, నీ పొరుగువానిది ఏదైనాను ఆశించకూడదు అని మనకు దేవుని వాక్యంలో ఉంది కదండి. అయితే ఇన్ని రోజులు నేను చాలా వరకు బయట ప్రపంచం తెలియదు, నాకు ఇంట్లోనే ఉంటూ ఉండేదాన్ని. ఇప్పుడు కొంచెం నేను బయటకు వెళ్తున్నాను. ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి, నేను చూస్తున్న పరిస్థితి ఎలా ఉందనంటే, నాకు ఎదురయ్యే మనుషులు కానీ చుట్టూ ఉన్న పరిస్థితులు కానీ ఎలా ఉన్నాయనంటే, నీ పొరుగువానిది ఏదైనాను ఆశించకూడదని ఉంది. కానీ వీళ్ళు మనుషులు బయట ప్రపంచము ఎలా ఉందనంటే, నువ్వు ఇస్తే నీ ఒంటి మీద వస్తువులే కాదేదో నిలువు దోపిడీ అంటారు కదండి, అలాగున నిలువు దోపిడీ మనుషుల్ని చేసేటట్టుగా ఉన్నారు. అసలు చాలా ఆశ్చర్యము, చాలా కష్టము అనిపిస్తుంది మనుషులను చూసి. దొంగతనాలు, వాళ్ళు నీ కష్టం నాకెందుకు అనేవాళ్ళు, అనుకునేవాళ్ళు అసలు 20% కాదు కదా, 10% కూడా లేరండి. మనుషులు సమాజంలో ఉన్నవారు 10% కూడా లేరు. నీ కష్టం నాకెందుకు అనుకునే వాళ్ళు లేరు. కానీ నీ ఏమంటారు, నువ్వు కూర్చున్న కింద చాప కూడా తీసేసుకునేటట్టు మనుషులు ఉన్నారనమాట. అలాంటి మనుషులు అలాంటి ప్రవర్తన కలిగి ఉన్నారు. అయితే ఒకరోజు నేను అలాంటి వాళ్ళని చూస్తూనే ఉన్నాను నా సరౌండింగ్స్లో. అయితే ఒకరోజు బయటకు వెళ్ళినప్పుడు, ఒక ఆటోలో నేను వెళ్ళినప్పుడు, ఆటో అతను ఇట్లా 15 రూపీస్ 20 రూపీస్ చెప్పారనమాట. ఆ మా అమ్మ దగ్గర ఒక పెద్ద ఆవిడ, ముస్లిం ఆవిడ, ఎవరైనా మనుషులమే కదండి, వారి గుణాన్ని బట్టి చెప్తున్నాను. ఆవిడ దగ్గర 15 రూపాయలు ఉంటే ఆ 15 రూపాయలు ఇచ్చి, ఇంకా పర్సులో వెతికి వెతికి వెతికి, నీ కష్టం నాకొద్దు నాయన, నువ్వు 20 రూపీస్ అన్నావు, 20 రూపీస్ తీసుకో అని చెప్పి ఆమె 5 రూపీస్ ఆ పర్సులో వెతికి వెతికి అతనికి ఇచ్చిందనమాట. ఆవిడని చూసి, మళ్ళీ చూస్తే ఆవిడ చాలా పేదావిడలా ఉన్నారు. ఆవిడని చూసి నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆవిడ చూడు, ఆయన కష్టం 20 రూపీస్ అని అన్నాడు, ఆయన నాకు 1 రూపాయి కూడా వద్దని ఎలా ఇచ్చింది అని ఆవిడని నేను ఇంకా గుర్తుపెట్టుకున్నాను. అలాంటి వాళ్ళు అసలు మన మధ్యన ఉన్నారా? కానీ గుర్తుపెట్టుకోండి, ధనము శాశ్వతం కాదు. మన గుణగణాలు గుర్తుపెట్టుకునేవిగా ఉండాలి. అలా జీవిద్దాం.